మీరు చూసుంటారు మెగా డీసీపీన ఏ విధంగా గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు మీరు చూశారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 2019 నుంచి 24 వరకు ఏ రోజు కానీ గొడ్డల పార్టీ ఒక రోజు కూడా డిఎస్సి ప్రకటనలు చేసినా కూడా ఎక్కడ కానీ డిఎస్సి ఇలా మన ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఇమీడియట్లీగా డిఎస్సి ప్రకటన చేసి 120 రోజుల్లో డిఎస్సి కూడా ఇవ్వడం జరిగింది. సుమారు 240 కేసులు గొడ్డల పార్టీ వారు కేసులు వేస్తే కూడా కోర్టు కొట్టివేసి మొట్టికాయ కూడా వేయటం జరిగింది. కానీ ఇన్ని చేసినా కూడా ఈ గొడ్డల పార్టీ విధి విధానాలు మారలా. దానికి కారణం 2019 నుంచి 24లో గ్రూప్ 1 ఆఫీసర్ గ్రూప్ 1కు సంబంధించిన ఎగ్జామ్స్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి బయటపడింది. సిట్ విచారణ బయటకు వస్తూ ఉంది. దాన్ని మభ్యపుచ్చేదానికి, దాన్ని డైవర్షన్ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు కూడా చంద్ర నియోజకవర్గంలో మేము ఎందుకు మన డిఎస్సి సంబంధించిన వాళ్ళకి మేము మద్దతు తెలపాలనుకున్నామంటే వాళ్ళ కుటుంబం అందరూ కూడా మా దగ్గరకు వచ్చి మేము సుమారు 82 మంది ఉన్నాము ఇక్కడ. ఇదే కాకుండా మన జిల్లాలో 143 మంది ఉన్నాం. మా కుటుంబాలందరూ కూడా రైతు కూలి కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు. 2011 నుంచి ఈ రోజు వరకు మా వాళ్ళు కష్టపడతా ఉంటే కూడా ఉద్యోగాలు వచ్చింది. వాంటెడ్గా ఈ విధంగా చేశారు. మీరు మాకు మద్దతు ఇవ్వండి. మీ ప్రజానికానికి మీ యొక్క చంద్ర నియోజకవర్గంలో ఓటర్లు కాబట్టి మాకు మద్దతు ఇవ్వాలని చెప్తే వాళ్ళ మద్దతుగా సామాన్య ప్రజలు అంటే ఎక్కువ రైతు కూలీలు, దానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది. మేము మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం. మాట చెప్పిన ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి 2095లో సీఎం అయిన వెంటనే ఏ విధంగా వెబ్ కౌన్సిలింగ్ ఇచ్చి ఏ విధంగా కౌన్సిలింగ్ విధానం ద్వారా టీచర్స్కి ట్రాన్స్ఫర్ జరిగిందో అదేవిధంగా ఈరోజు కూడా అదే విధంగా మార్గదర్శనం కూడా జరుగుతూ ఉంది. సుమారు 2,50,000 మందికి డిఎస్సి ఉద్యోగాలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, గొడ్డల పార్టీకి ఎన్డీఏ కూటమికి ఉండే విధానాలు ఎట్లని కూడా మీరు తెలుసుకోవాలని కొనుక్కుంటూ ఇప్పటికైనా ఈ గొడ్డల పార్టీ ఇటువంటి విధానాలను మాని ప్రజలకి చెరువై పద్ధతి చేయాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం.